सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणी नमोस्तुते। सर्वमंगल मांगल्ये सर्वकाम प्रदे शिवे देहि मे वांछितं देवी नमस्ते शंकर प्रिये। धनम तरुम कल्वी तरुम ஒரு நாளும் தளர்வரியா மனம் தரும் தெய்வ வடிவும் தரும் நெஞ்சில் வஞ்சமில்லா இனம் தரும் நல்லன எல்லாம் தரும் அன்பர் என்பவர்க்கே கணம் தரும் பூங்குழலால் அபிராமி கடைக்கண்களே। இந்த நவராத்திரி உற்சவத்தின் காரணமாக இங்கே கூடியிருக்கும் அனைவருக்கும் இங்கு என்னை பேச அழைத்த திரு நாராயணன் அவர்களுக்கும் என் முதற்கண் வணக்கத்தை தெரிவித்துக் கொள்கிறேன்। నేటి ఇక్కడ నేను మాట్లాడపోయేది ఏమింటే శ్రీ వాసవి అష్టోత్తరంలో ఉండి ఒక சில నామాకలు వచ్చి నేను సెలెక్ట్ చేసి ఎత్తున వచ్చిండాను। ఆ నామాకలోడ మీనింగ్ దా నేను ఇప్పుడు ఇక్కడ చెప్పపోయాను। దీంట్లో మొదటి నామంగా వచ్చేది ఏమి అట్లంటే వాసవాంబాయై నమః అట్లా అనేసి వస్తుంది। ఈ వాసవాంబాయిని ఎటని పిలిచవచ్చునంట వాసవి ప్లస్ అంబా అట్లా అనేసి పిలుచుతున్నాం। ఆ వాసవిలోనే ఆ మొదలు எழுத்து వా అట్లా అనేసి ఉండేది వచ్చి వాసుదేవన్ అట్లనే నారాయణన్ని కూర్చునంట। அடுத்த ఉండే எழுத்து చా చదురానన్ అటనేసి బ్రహ్మాన్ని కూర్చునంట। మూడవది எழுத்து వి వచ్చి విశ్వేశ్వరన్ అటనేసి శివుని కూర్చునంట। ఇప్పుడు మనం వాసవి అట్లనేసి చెప్పేమో అట్లంటే విష్ణు బ్రహ్మ శివన్ ముగ్గురిని చేర్చి చెప్పేట్లా అర్థం। దీని వెంట మనం అంబా అట్లనేసి చేర్చేమో పోదు అంబా అనేది వచ్చి మర్యాదకు ఉండాన వార్త। ఒక ఆడవాళ్ళని మర్యాదగా మనం పిలవాలని తెలిసిందంటే అంబా అట్లనేసి పిలిచిన అట్లనే పెట్టుకోవచ్చున అమ్మ అట్లనేదని అంబా అనేసి పిలిచారు అట్లనేసి పెట్టుకోవచ్చున। వాసవాంబ అట్లనేసి చెప్పబోదు ముమ్మూర్తిగలతో చేర్చి అనుగ్రహం చేసే ఒక తల్లి అట్లనే మదిరి ఒక అర్థం వచ్చున। ఈ వాసవికి వచ్చి ఈ వాసవాంబ అట్లనే నామంగా నిండుగా ముఖ్యమైన నామం నిండుగా ప్రధానమైన నామం। ఎక్కడ పోతానో మనం వాసవి అనేది కొల్లగా చూడొచ్చును అంగిళ్ళ పేరుగానో లేదు మనుషుల పేరుగానో కొల్లగా వినపడుతున్నాం। మన వాళ్ళే అట్లనేసి మనకు చూంచిచ్చేది ఈ వాసవి అట్లనే పేరుగా మన వాళ్ళని తప్ప వేరే ఓర్మే ఈ పేరుని పెట్టచాలరు। అందునుంచి ఈ వాసవాంబ అట్లనే ఒక ఈ పేరు వచ్చి మన అమ్మవారికి నిండుగా ముఖ్యమైన పేరు ముఖ్యమైన నామం। அடுத்த நாம వచ్చి విష్ణువర్ధన మదహారిణి అట్లనేసి చెప్పారు। విష్ణువర్ధన ఓడంట ఈ వాసవికి ఎదురుగా వచ్చిన ఒకే మనిషి ఈ విష్ణువర్ధన్ దా। విష్ణువర్ధన్ వచ్చి నిండుగా ఒక సాధారణమైన మనిషి கிடையாது, వాడు వచ్చి ఒక పెద్ద రాజా అట్లా పోదే తెలుసునే వాడికి వచ్చి అంతనమే ఉన్న పదవి ఉంది పణం ఉంది సెల్వాకు ఉంది ఊరు ఒలగంలో మర్యాద ఉంది అంతనమే ఉంది। అది లేకుండా వాడు వచ్చి చిత్రకండని అటనేసి ఒక గంధర్వనుடைய అంశంగా పుట్టినవాడు। అందునుంచి ఆ తిమురులో ఇంకా చేరి వాడికి కొల్ల తిమురుగా ఉండిపోయిగా వాడు వచ్చి వాసవి దగ్గర వంపుకొస్తాడు। ఈ చిన్న బిడ్డ అనేసి కూడా చూడకుండా బాతుని నాకు పెళ్లి చేసి ఇచ్చే కావాలా అట్లనేసి అందరినీ భంగం పెట్టాడు సండ వేస్తాడు। వినాశకాలే విపరీత బుద్ధి అట్లనేసి చెప్తారు। ఇంత సెల్వము పెట్టుని ఒழுங்கா ఉండిన ఒక మనిషి వాడు వినాశకాలం రాబోదు ఈ మరి బుద్ధి విపరీతంగా పనిచేసిన వచ్చి ఈ వాసవి దగ్గర వంపుకి ఇచ్చి కడిసిలా తల 1000 చుక్కలుగా వెడిచి చచ్చిపోయే మాదిరి ఒక నెలమద వాడు వస్తాడు। ఆ మరి ఇంత పెద్ద మనిషిగా ఉంటా కూడా వాడుடைய తిమురిని అడకిన వాళ్ళు మన అమ్మవారు। చిన్న బిడ్డగా మన అమ్మవారు ఉంటాను అంత పెద్ద మనిషియోడ తిమురు ఆణవం గర్వం అగంభావం అంతనియో అడకిన వాళ్ళు అట్లనేసి అమ్మవారి ప్రభావాన్ని చూసేదాని కోసం ఈ మదిరి ఒక నామ పెట్టిండారు విష్ణువర్ధన మదహారిణి అటనేసి। మూడవది నామ చెప్పారు వైశ్య వంశోద్భవ అట్లనేసి। వైశ్య వంశోద్భవ అంటే వైశ్య కులத்தில் ఉదితవల్ అట్లనేసి అర్థం। ఈ కులంలో పుట్టి ఉండారు అట్లనేసి చెప్పుబోదు నేను నీ కులంలో పుట్టి ఉండాను, నాకు ఒళ్ళ ఇంత ప్రశ్న ఉంది మనసులో ఇంత ప్రశ్న ఉంది కష్టం ఉంది దీని నుంచి తీర్చి పెట్టకూడదా అట్లనేసి మనం అమ్మవారి దగ్గర ఉరిమగా అడగవచ్చునంట।
అందుకోసం వైశ్య వంశోద్భవ అటనేసి నేను పుట్టిన కులంలోనే నువ్వు పుట్టిండావే, నా కష్టాన్ని అంతా తీర్చిపెట్టు అట్లనేసి ఒక ఉరిమతో అడిగే మాదిరి ఈ నామాన్ని పెట్టిండారు. మనకి ఓరి దగ్గర కొల్ల ఉరిమ ఉంది, కొల్ల పాపంగా ఉందియో వాళ్ళ దగ్గరగా మనం అంతని అడగ ముడుచున్నాం. అందునుంచి ఈ మాదిరి ఒక పేరు చెప్పి అమ్మవారి దగ్గర మా కులంలో పుట్టిన నువ్వు నా కష్టాన్ని చూసి గమ్మట ఉండాలి, చర్చ చేయకూడదా అట్లనేసి అడిగేదాని కోసమే ఈ మాదిరి ఒక నామాన్ని మన అష్టోత్తరంలో చేర్చిండారు. కులకీర్తి ప్రవర్తిని అట్లనేసి ఒక నామం వస్తుంది. అట్లంటే ఏమిన్నా మన వైశ్య కులంలో పుట్టి ఆ కులంతో పుగడిని నష్టపడపిన వాళ్ళంట. ఏమింది అందుకు ముందు వైశ్య కులానికి పోయి పెరుమ లేదా అట్లంటే 714 గోత్రం ఉంట్రి. అంత గోత్రం వాళ్ళ అంత ఉండినా కూడా అంత దూరం ప్రభావము నిండుగా మహిమయో వేయటం అది వరకు చెప్పిన మాదిరి తెల్ల. ఇప్పుడు వాసవి ఒక కన్యకా పరమేశ్వరి మన వైశ్య కులంలో పుట్టి పెరిగి నా కులాల్లో తప్ప వేరే ఎందుకంటే పెద్ద అంతస్తులో ఉండేటివాడుగా ఉంటాను సరే, పెద్ద కులంలో ఉండేటివాడుగా ఉంటాను సరే, నేను పెళ్లి చేసుకో చాలా అట్లనేసి నిలిచి ఆత్మత్యాగం చేసిన వసతిగా వాలిగా ఇంత పెరుమ, వాళ్ళ నుంచి ఆ వైశ్య కులానిగే పెరుమ. ఉలగం ముழுக்க ఇప్పుడు వైశ్యர்கள் நிறைஞ்சு ఉంటారు. అందరమే ఈ వైశ్య మాత వాసవి మాతాவோட పెరుమని ఉలగం కూడా పరపుతా ఉండారు అట్లనేసి చెప్పేదాని కోసమే అష్టోత్తరంలో కులకీర్తి ప్రవర్తిని అట్లనేసి ఒక నామాన్ని చేర్చిండారు. அடுத்து ఒక నామం వస్తుంది కుమారి అట్లనేసి. కుమారి అంటే సాధారణంగానే చిన్న బిడ్డల్ని చెప్పేదాని కోసం కుమారి అట్లనేసి వేస్తారు. ఇప్పుడు మిస్సెస్ మిస్టర్ అట్లనేసి వేసే మాదిరి తమిళ్లో వెయ్యవలా అట్లంటే కుమారి అనేసి వేస్తారు. చిన్న బిడ్డ అట్లనేసి చెప్పేదాని కోసం ఆ మాదిరి కన్నికైగా ఉండిన వాళ్ళు అట్లనేసి వాళ్ళని పిలిచేదాని కోసం కుమారి అట్లనేసి వేసిండారు. అమ్మనోడ పార్వతి అమ్మనోడ అవతారం వచ్చి కొల్లగా నడిచింది. మీనాక్షి, విశాలాక్షి, కామాక్షి, కన్యాకుమారి అట్లనేసి కన్నికైగా కూడా కన్యాకుమారి అట్లనేసి నడిచింది. ఉంటా కూడా వీళ్ళు వచ్చి కన్నికైగా ఉంటాను, కన్నికైగానే వాళ్ళు ఆత్మత్యాగం చేస్తుంది. అందు నుంచి కన్యక కుమారి అట్లంటానే కన్యకా పరమేశ్వరిని మటుందా కూర్చున్న కన్యాకుమారిని కూడా కన్యకైగానే అటనేసి చెప్పొచ్చున ఉంటాను. వాళ్ళు వచ్చి పెళ్లి వరకు పోత్రి పెళ్లికి పోర్చి దాని వెనక పెళ్లి అవగంటదని నిలిచా వీళ్ళకి వచ్చి పెళ్లిని మాటనే ఎత్తల శుద్ధ దానికి ముందరికల్నే వాళ్ళు ఆత్మత్యాగం చేసేస్తుంది. அடுத்தது ஒரு నామం వస్తుంది కన్యక అట్లనేసి. ఇప్పుడు కుమారి అంటాను కన్యక అంటాను రెండు ఒకటిదనే, దీన్ని ఎందుకు తిప్పి తనితనిగా చెప్పవాలా అట్లనేసి కలిగించిన. కుమారి అంటే కన్యగా ఉండవాళ్ళు, కన్యక అటంటే మనదాలు ఉడలాలు మాకుపడాద వాళ్ళు అట్లనే మాదిరి వస్తుంది. వచ్చి కోదై నాచార్ని ఎత్తింటి మీద కూడా వాళ్ళని కన్నల్ని పెళ్లి చేసినాను, పెరుమాళ్ళని పెళ్లి చేస్తున్నాను అట్లనే చెప్తుంది. అదే మరి కన్యాకుమారిని ఎత్తింటి మీద కూడా వాళ్ళని శివుని పెళ్లి చేస్తున్నాను అట్లనేసి చెప్తుంది. ఇప్పుడు వాసవం వాళ్ళకి ఏమవుతుందంటే విష్ణువర్ధనని వచ్చి నన్ను పెళ్లి చేసుకొని చెప్పుம்போదు నిర్ణయం చేసుకోవచ్చాలా అట్లనే చెప్పేసి వీళ్ళని చేసుకోలే వాళ్ళు కూడా చేస్తున్నాను నేసింటే వాళ్ళు చెప్పనే లేదు. శివుని కూడా నేను పెళ్లి చేస్తున్నాను అట్లనేసి వాళ్ళు చెప్పలే. నేను వచ్చి కన్నిగానేగా ఆత్మత్యాగం చేసిన అట్లనేసిగా చెప్తుంది. వీళ్ళని పెళ్లి చేసినాను వాళ్ళని పెళ్లి చేస్తున్నాను నేసి ఆ మాట వాళ్ళ నోట్లో ఉండి రానే లేదు. అందునుంచి వాళ్ళు వచ్చి కన్నిగానే పుట్టి కన్నిగానే ఆత్మత్యాగం చేసిన వాసి ఉడలాలు మనదాలు మాసుపడాద వాళ్ళు అట్లనేసి కన్యక అట్లనేసి వాళ్ళని చెప్పారు. அடுத்து ఒక నామం దృఢ చిత్త మహామూర్తి అయిన మహానేసి వస్తుంది. దృఢ చిత్తం అంటే ఒక ఉறுதியான సింధனை. ఆ ఉறுதியான సింధனை వచ్చి వాళ్ళకి కొల్లగా ఉందంట. దీనిపై ఒక నిండుగా ముఖ్యంగా చెప్పవలనా అట్లంటే వాళ్ళు వచ్చి బిడ్డ చిన్న బిడ్డ పెళ్లి కూడా కాన బిడ్డ చిన్న బిడ్డ. ఆ చిన్న బిడ్డలు వచ్చి చూసేదాన్ని అన్నిటికీ ఆశపడతారు. నాకు ఈ బొమ్మ కావాలా, నాకు ఈ డ్రెస్ కావాలా, నాకు ఈ చాక్లెట్ కావాలా అంత చూసేదానికి అంత ఆశపడేటి వాళ్ళు. అంత ఆ వయసులో ఉండిన ఆ బిడ్డ అంత పెద్ద రాజా వచ్చి నన్ను పెళ్లి చేసుకొని చెప్పితాను ఆశపడలే, నీకు రాజ్యం ఇచ్చాను, నేను రాణిగా చేసాను,
నీకు నగలు ఇచ్చాను, చీరలు ఇచ్చాను, నేను ఇవి అట్లా పెట్టునుండాను, ఇట్లా పెట్టునుండాను అనేసి ఎంత ఆశ చుంచినో వాళ్ళు వచ్చి వాళ్ళు ఎత్తిన ముడిలో ఉండి కొంచెం కూడా తప్పనే తప్పల. అదే లేకుండా నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేకపోతే నీ కులాన్నే అழிచేస్తున్నా, అందరినీ నేను చంపేస్తున్నా, పడ ఎత్తి వచ్చి పోర్ చేస్తున్నా అట్లా అనేసి భయముడతారు. నువ్వు ఆశ చుంచినాను నేను అణగచాలా, నువ్వు భయముడుతున్నాను నేను అణగచాలా అట్లా అనేసి వాళ్ళు ఎత్తిన ముడివిల పెళ్లి చేసుకోనుంటే చేసుకోనుగా, నేను ఆత్మత్యాగంగా చేసుకునేసి ఆ నిప్పుల దిగవలా అట్లా అనేది ఎంత పెద్ద కష్టం అనేసి అందరికీ తెలిసిన. ఒక చిన్న నిప్పుగాయం మన చేత పడిపోయా అట్లంటానే అది ఆరో దాంట్లోగా చెయ్యే విరిగినట్ట కళ్ళ కష్టంగా ఏ పనినే చేయముడిగంటట్లా అంత కష్టంగా ఉన్నాయి. అంత పెద్ద అగ్ని గుండంలో మనిషిగానే నష్ట ముడు సుయ నిனைவுతోడే నేను దిగుతున్నా పెళ్లి చేసుకోవచ్చాలా అనేసి అంత ఉరుదిగా ఉండిన వాళ్ళోட ఆ దిడமான ఉరుదిని ఖండితంగా మనం అందరికీ కావాల, మనకు అందరికీ అది తెలియాలా అట్లనే దానికోసమే ఈ నామా ఒకటి చెప్పిండారు, దృఢ చిత్త మహామూర్తి అయి నమః అనేసి. ఈ నామాన్ని మనం చెప్పింది అట్లంటే మనకు ఆ మొదటి ఒక ఉరుదిயான ఒక స్తభం ఇది వచ్చిన మనం వచ్చి ఏదిగా ఉంటామే కొంచెం దినాలు చెయ్యాలని తలుసుము అది మన వల్ల చెయ్యనే ముడియదు. అట్టనే 6 రోజులు వింటాను, 2 నాళ్ళు చేస్తాము, 4 నాళ్ళు చేస్తాము, దాని వెనక చేయించాలము. ఆ మాదిరి ఉండకుండా దాన్ని కంటిన్యూస్ గా చెయ్యాలా అట్లా అనేసి మనం కలిసి ఉంటే దేవుడి దగ్గర నువ్వు ఎంత దిడంగా ఉంటివి నీ ముడివులా, అదే మాదిరి నేనైతే ఈ ముడివులను దిడంగా ఉండేదానికి నాకు తునై పుడుంచావులా అట్లా అనేసి దేవుడి దగ్గర అడిగితే మింట మనకును ఆ ఉరుది కండిపుగా వచ్చున్నాం. ఇంకొక నామ వస్తుంది జ్ఞానాగ్ని కుండ విలాసిని అయిన నమః అనేసి ఈ అష్టోత్తరంలో. వీళ్ళు వచ్చి ఏం చేశారంటే రాజా వచ్చి పెళ్లి చేసుకోనేసి చెప్పుబోదు అగ్నిగుండంలో దిగేరు, నిప్పుల పైగా మన కంటికి తెలిసే ఒక నిప్పుల దిగేరు అట్లనేసి మటుంగా మనం కలిసి ఉంటాము. అయితే వీళ్ళు మనిషియే ఎట్లంటే ఒక జ్ఞాన అగ్ని కుండమే ఒక మనిషిగా వస్తే ఎట్లా ఉన్నా ఆ మాదిరి మనిషిగా ఉంటారింట వాళ్ళు. వాళ్ళని చూసానే దగ్గర పోవల రావుడు చేయాలో పంగ పెట్టావాల నే మాదిరి ఒక ఎన్నమే రాదు. ఇంకా ఈ మనిషి వీడికి కాలం చెడిపోయిన కాలం వచ్చిన వచ్చి వీడి ఓడిగా ఆ మాదిరి నెనకు వస్తుంది. ఆ ఊర్లో ఎంత పేరు ఉండారు, ఆ నాట్లో ఎంత పేరు ఉండారు, 714 గోత్రం వాళ్ళు ఉంటారు. అట్లంటే ఒక్కొక్క ఇంట్లోనూ ఎంతెంత పేరు ఉంటారు, మగ బిడ్డలు ఆడబిడ్డలు ఊరు వాళ్ళు అనేసి ఎంత పేరు ఉంటారు, మిగతా జనాలు ఎంత పేరు ఉంటారు. ఓడిగినే రాగండి ఆశ ఆ ఓడిగి మటుంగా వచ్చింది ఎలాంటే వాడికి కాలం పోరాద కాలం అట్లనే వాసి. ఆ మాదిరి దీని మనిషియే ఒక జ్ఞాన అగ్ని కుండం మాదిరి అంత ఒక ఓడి దగ్గర మెరుగు ఉడిగంట మాదిరి మనిషిగా ఉంటారు అట్లనేసి చెప్పారు. అదే మరి మనం ఈ ఇమ్మై ఇక్కడ ఈ ఉలగ வாழ்க்கை నష్టం ఉండవులా అట్లంటే మటుంగా మనం ఇది చేయాలి దీనికి దండం పెట్ట ముట్టున్నా అనేసి கிடையாது. వీళ్ళు ఉండేదే ఒక జ్ఞాన స్వరూపం అట్లనేసి ఉండేవాసి వీళ్ళని జ్ఞాన అగ్ని కుండ విలాసిని అనేసి చెప్పారు. ఇంకొక నామం వస్తుంది కన్యక పరమేశ్వరి అట్లా అనేసి. ముందేగా చూసేసింది కుమారి అనేసి, వనగనం చూసింది కన్యక అనేసి, ఇప్పుడు తిప్పి వారే కన్యక పరమేశ్వరి ఆ వైటినే తిప్పి చెప్తానే ఉంటారా అట్లా అనేసి మీరు తెలియకల్లా. కన్యక పరమేశ్వరి ఇంట మొదలే వాళ్ళు ఉండింది కన్యకగా ఉంట్రి. ఆయన ఆత్మత్యాగం చేసిన వనగా ఆ వైశ్య కుల మక్కలు మిగతా వాళ్ళకంతా శివన్ సమేతంగా రిషభారూఢుడుగా ఒక విశ్వరూప కాచు పెట్టి వాళ్ళు ఇచ్చిండారు. అప్పుడు మన ఇంట్లో చిన్న బిడ్డగా పట్టి ఆటడి ఉండిన బిడ్డ ఇప్పుడు పరమేశ్వరిగా శివన్ పక్కన శివునికి సమంగా ఉండే మాదిరి అంత పెద్ద ఉయర్ந்த పదవికి పోయింది అట్లనేసి మన అందరికీ చూపించారు. అప్పుడే మనకు ఏదైనా ఒక చిన్న తేవేగలుగా వీళ్ళు సెర్చ్ చేస్తారు, చిన్న బిడ్డదైనా దానివల్ల ముడిచిందిగా ఇచ్చిన అట్లనేసి మనం తెలియకల్లా వీళ్ళు కన్నిగా ఉంటాను పరమేశ్వరిగా పరులు విడిచి ఉంటారు. అంత నుంచి మనకు చిన్న తేవేగల్ని వీళ్ళు సెర్చ్ చేస్తారు, నెరవేర్చుతారు. అదే మాదిరి మోక్షం వీడి పేరు అట్లనేసి కావాల్సిన పెద్ద తేవేగల్ని వీళ్ళు నెరవేర్చుతారు. అట్లనేసి మనకు తెలియాలని చూపించేదాని కోసమే కన్యగా ఉండి పరమేశ్వరిగా అయిన వాళ్ళు నేసి కన్యక పరమేశ్వరి అట్లనేసి ఒక నామం వస్తుంది. ఇంకొక నామం వస్తుంది వైశ్య వంశాబ్ది చంద్రిక అట్లనేసి. వైశ్య వంశాబ్ది అంటే வைசிய குலம் என்னும் கடல் அட்டன்னேசி அர்த்தம். ఆ వైశ్య కులం கடல்ல
వచ్చే ముళ్ళు నిలవ మాదిరి ఉంటారంట వీళ్ళు. ఇప్పుడు నిలవ ఉంటే మనకు అందరికీ తెలిసిందే, పౌర్ణమి అంటేనే ఒక ఆశగా ఉంది, చంద్రుని అழகா రౌండ్ గా పూర్ణ కలయితోட ఉంటుంబోது అందరికీ చూసేదానికి ఆశగా ఉండదు. వీళ్ళు ఆ మాదిరి వైశ్య కులం అటన్నే కడల్లో ఉడిచిన ఒక నిలవు మాదిరి. ఇంకా ఏం నిలవుగా చెప్పాలి, నా సూర్యుని చెప్పకూడదా అట్లంటే సూర్యుని అటనేసి చెప్పిన తర్వాతనే ఒక వేడి వైపు జ్ఞాపకం వచ్చిన, ఎంతదా ఇది వెలిచం ఇస్తానో క్రిమినాశిని అది ఇది నేసి చెప్తానో ఒక బెప్పం వైపు ఉంది. అబ్బా ఎప్పుడుదా ఈ ఎండ దినాలు పోనో అటనేసి మనం కష్టపడుతూనే ఉంటున్నాం. ఏసీని వెయ్యి, ఐస్ వాటర్ పెట్టి, కూల్ డ్రింక్స్ తీసుకురా అట్లా అనేసి. అదే ఈ నిలవ మట్టు ఎంత ఒలి మిగులుగా నిలవుగా ఉంటానో, ముళ్ళు నిలవుగా ఉంటానో, ఇది ఎప్పుడుదా ఈ నిలా పోనో ఎంత కష్టంగా ఉంది అనేసి ఓర్మే నోరు తెచ్చి చెప్పచాలి. ఆ మాదిరి దేవుడు మనిషి மட்டும் అందం மட்டும் చెప్ప முடியுது. ఆ పొలుమై, ఆ కరుణை, ఆ అன்பு అరుள் అంతనే నిండి ఉండేటి వాళ్ళు అట్లనేసి చెప్పేదానికోసం వైశ్య కులం అట్లనే కడల్లో ఉడిచిన నిలవు మాదిరి అట్లనేసి చెప్పారు. ఇప్పుడు ఖాళీ దగ్గర పొయ్యేమో లేదు ప్రత్యంగా అంతా పొయ్యేమో అట్లంటే దేవుడిని చూసిందుకే కొంచెం భయంగా ఉండేట్లా ఉంటాను, దండం పెట్టేసి వస్తున్నా. అదే ఇక్కడ కన్నికాపరమేశ్వరి గుడికి వచ్చేమో అట్లంటే ఇంతసేపుగా మన వల్ల ఉండబడుతుందని చెప్పింటే కడిగాదు. ఆ దేవుడు కూడా అందరినీ చూసుని గంటగా దినగణకుగా కూడా ఉండవాలంట కూడా ఉండొచ్చును. చూసానే కొన్న ఆశగా అందంగా మనకు పెట్టినట్టుగా ఉంది దేవుడు అట్లనే చెప్పేదానికోసం వైశ్య వంశాబ్ది చంద్రిక అట్లనేసి అమ్మవారికి ఒక నామా ఇచ్చారు. ఇంకొక నామా ప్రీతి వర్ణ నిలయాయే అట్లనేసి చెప్పారు. ప్రీతి వర్ణం అంటే మూడవ వర్ణం అట్లనేసి చెప్తారు. 3 వర్ణం అంటే బ్రాహ్మణర్గల్, క్షత్రియర్గల్, వైశ్యర్గల్, శూద్రర్గల్ అనేసి మొత్తం 4 వర్ణం ఉంది. దాంట్లో 3వ వర్ణం ఈ వైశ్య వర్ణం. ఈ వైశ్య వర్ణంలోనే వాళ్ళు నిలిచిరి. ఇంకా ఆ 3வது వర్ణమాగే వైశ్య వర్ణంలో இருந்து 2வது వర్ణమాగే క్షత్రియ వర్ణానికి పోయేదానికి ఒక ఛాన్స్ దొరుకుతా కూడా వాళ్ళు దానికి చేంజ్ అవ్వలంట. నేను వచ్చి వైశ్య వంశంలో పుట్టిని, అదే వైశ్య వర్ణంలోనేదా నేను ఆత్మత్యాగం చేసేంత వరకు ఉంటుంది అటనేసి దీంట్లోనే నిలిచి వాళ్ళు నిలిచిరింట. ఇంకొక నామం వస్తుంది బెనుకొండ పురావాస అట్లనేసి. బెనుకొండ అనేది మనకు తెలిసిన అమ్మవారు పుట్టిన ఊరు. ఆ ఊరు ఎట్లా ఉందా అటంట மிக மிக உயர்ந்த கோபுரங்களை உடைய வீடுகளை கொண்ட ஊருண்டா. ఆ ఊరు వీళ్ళు పుట్టిరి సరి మన వంశం మన కులంలో పుట్టిరి చేసిరి అట్లంటాను ఏదో చిన్న ఇంట్లో సుమారుగా అట్లనేసిందా వాళ్ళు ఉండాలంట. వాళ్ళు ఉండిన ఊర్లోనే నిండుగా పెద్ద గోపురంగల్, పెద్ద మాలిகைகள் అట్లనే మాదిరిగా ఉండంట. వీళ్ళు వచ్చి కిటకిట ఒక కురునిల మన్నరోడ మగల్ కదా వీళ్ళు పుట్టిరి. అప్పుడుగా వాడు రాజా వచ్చి వాళ్ళ దగ్గర కట్టణం వసూలు చేసేదానికి రాంబోదు వీళ్ళు చూసేసి ఆశపడేవాసి. వీళ్ళు వచ్చి కిటకిట ఒక కురునిల మన్నరోడ మగలుగా పుట్టేటప్పుడు వీళ్ళు ఉండిందో పెద్ద మాలిగైగా ఆ ఊర్లోనే సాధారణ ఇల్లు అట్లా చిన్న ఇల్లు నేను మాదిరింటే చూడ முடியுதுంట. ఆ మాదిరి బెనుగొండాల పుట్టిన వాళ్ళు అట్లనేసి చెప్పారు. వాళ్ళు పుట్టినబోడు మటం లేదు, ఇప్పుడు బెనుగొండ నష్ట సిరప్పుగా అవుతా ఉంది. ఎంత పెద్ద గోల్డెన్ సెలవు అయితే చేసి పెట్టిండారు. అదేం లేకుండా ఇంకా కొల్ల మనకు పొయ్యేటి వాళ్ళకి ఎంత ఫెసిలిటీస్ కావాలనేసి కొల్ల కట్టడాలు, కొల్ల రూమ్స్ ఫెసిలిటీస్ అంతా చేస్తానేదే ఉండారు. అప్పుడు మటం లేదు, ఇప్పుడు బెనుగొండ వచ్చి ఒక పెద్ద ఊరుగా మారుతా వస్తా ఉంది. ఇంకొక నామం వస్తుంది విరూపాక్ష సహోదరి అట్లా అనేసి. విరూపాక్ష వచ్చి వీళ్ళు చల్లగా పుట్టారు అట్లా అనేసి చెప్పారు. విరూపాక్షన్ ఊరు అట్లా అనేసి చూసుకుంటే వాళ్ళు వచ్చి నంది భగవానుడ అంశంగా పుట్టారు. ఒకసారి కైలాసంలో నంది భగవాన్ వచ్చి మృదంగ వాసుని నాట్యం ఆడుని శివులకు పార్వతికు ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలా అట్లనే దానికోసం ఆ మాదిరి వాళ్ళు మా మృదంగ వాసుని నాట్యం ఆడుతా ఉంటారు. అప్పుడు వచ్చి పార్వతికి ఏళ్ళ మనసులో పడుతుంది. నంది వచ్చి శివునికి మట్టుమే ఆడే మాదిరి, శివునికి మట్టుమే పాడే మాదిరి ఉంది, మనని కండుకున్న మాదిరి తెల్లదే, మనని ఇన్సల్ట్ చేసే మాదిరి ఉంది అట్లా అనేసి వాళ్ళు ఆడి ముడిచిన తర్వాత నువ్వు వచ్చి శివుని కోసం మట్టుగా ఆడుతుంది, నన్ను నువ్వు కండుకోనే లేదు, నువ్వు పోయి భూమిలో మంచిగా పుట్టు అట్లా అనేసి వాళ్ళకి శాపం ఇచ్చేస్తారు. దాన్ని విని తర్వాత నందికి నిండుగా సంగడం అయిపోతుంది. నేను ఆ మాదిరి అంటే ఏమే చేయలేదే, నేను బట్టి డాన్స్ ఆడుకుని పాట పాడుకుని అంతగా
వీలికిదా వాళ్ళకిదా నేర్చుంటే నేను ఏమే చెయ్యలే, నన్ను శివన్ దగ్గర ఉండి పిలిచి నా ఒళ్ళంతా ఎట్లా మండే మాదిరి ఉందియో ఆ మాదిరి మీరును భూమిలో పోయి పుట్టి నిప్పుల పడి మీ ఉసురు పోయే మాదిరి ఒక శాపం నేను ఇచ్చాను మీకు అట్లా అనేసి నందిను ఉడనే పార్వతికి శాపం ఇచ్చేసి రెండు పేరు ఓడికి శాపం ఇచ్చిన దాని వల్లగా ఇక్కడ కుసుమ శ్రేష్ఠికి కుసుమాంబావను పుత్రకామేశ్వరి యాగం చెయ్యుம்போது ఒక మగ బిడ్డగాను ఒక ఆడబిడ్డగాను నందిను పార్వతి మీద పుట్టారు. అందు నుంచి విరూపాక్షన్ అట్లనే వాళ్ళు వచ్చి నందియోட అంశం ఆ విరూపాక్షనికి చెల్లగా పుత్రి వీళ్ళు అట్లనేసి అష్టోత్తరంలో ఒక నామం వస్తుంది. ఇంకటి ఒక ముఖ్యమైన నామం ఇప్పుడు చెప్పేది వైవాహ మండపస్థాయి అట్లా అనేసి చెప్పారు. వైవాహ మండపస్థ అంటే మనం పెళ్లి చేసాము కదా, మన వాళ్ళంతా పెళ్లి చేస్తే ఆ మండపంలో అమ్మవారు నాకు సంతోషంగా గొలు ఉండారు అట్లా అనేసి చెప్పారు. అதாவது మిగతా వాళ్ళు పెళ్లి చేసే తావులంతా కూడా అంతా దేవుడిని ఆవాహనం చేస్తారు. సావధాన సావధాన అనేసి చెప్పుம்போது లక్ష్మీ సావధాన లక్ష్మీనారాయణ సావధాన అనేసి అంత దేవుడిని పిలిచి ఆవాహనం చేస్తారు. వాళ్ళంతా పిలిచి ఆవాహనం చేస్తా కూడా వీళ్ళు పిలియగంటనే అక్కడ వచ్చి సంతోషంగా కూర్చుని ఉంటారంట. మన వంశంలో పుట్టిన ఒక మగబిడ్డకు పెళ్లి, మన వంశంలో పుట్టిన ఒక ఆడబిడ్డకు పెళ్లి, వీళ్ళిద్దరూ మంచి విధంగా కావరం చేసి బిడ్డలు కని మన వంశాన్ని ఇంకా తలెత్తోంగా పెట్టవాలా అట్లనేసి మీరు మనం పిలియవలనేసి లేదు. అమ్మవారు మనం పెళ్లి చేసే మండపంలో అంత సంతోషంగా వచ్చి గోలు ఉంటారంట. ఇప్పుడిప్పుడు మన వాళ్ళు బిడ్డలకి పెళ్లి చేసేదానికి కొల్ల కష్టపడేమో ఇది మనమంతా ఈ మాదిరి మంత్రాలని తిప్పి అట్లా నేసి చెప్తా మనకి ఏట మాదిరి ఒక కోడలో మనకి ఏట మాదిరి ఒక అల్లుడో కూడి శీఘ్రం దొరికి మంచి విధంగా పెళ్లి అయ్యి అందరూ సుఖంగా ఉంటారు. అందు నుంచి ఈ నామాన్ని అందరూ గమనం పెట్టుని అడికడి చెప్పి దండం పెట్టుకుంటా మంచి ఫలం వాళ్ళకి దొరుకును. அடுத்தது బాలనగర సుప్రీత అట్లనేసి ఒక నామం వస్తుంది. ఈ వెనుగొండ ప్రవాస అట్లనే మాదిరిగా ఈ బాలనగర సుప్రీత అనేదినో వీళ్ళు వైద్యర్లు వచ్చి 714 గోత్రం వాళ్ళు ఉంటారు. 714 గోత్రం వాళ్ళు ఉండాలి. మనిషికి ఒక ఇల్లు కట్టాలంటా కూడా 714 ఇల్లు అది ఓ 18 ఊరు అయిపోయాయంట. ఈ 714 గోత్రం వాళ్ళు ఉండిందే ఆ వెనుకొండని చుట్టి 18 ఊరు అయిపోయాయంట. ఆ 18 ఊర్లో ఒక ఊరు ఈ బాలనగరం అట్లనేసి ఈ బాలనగరంలో వాళ్ళు వచ్చి నిండుగా సంతోషంగా ఆశగా ఉంట్రింట. అద్ద బాలనగర సుప్రీత అట్లనేసి చెప్పారు. ఇంకొక నామం క్షమావతి అటనేసి వస్తుంది. క్షమావతి అటంటే క్షమ అంటే తెలిసిన మన్నిக்கும் ఆటలు ఉడేవాళ్ళు వాసవంబాలు అటనేసి చెప్పారు. మన్నిக்கும் ఆటలు అంటే ఓర్ని వీళ్ళు మన్నిచిత్రి వీళ్ళు ఓర్నిమే మన్నించలేదే. విష్ణువర్ధన్ అంటే 1000 సుక్కలుగా తల వెచ్చి చచ్చిపోయినాడు. మనకి ఎక్కడ ఉంది వీళ్ళు మన్నించిత్రి అట్లనేసి మనం కలుసుమా అంటే ఓరు వచ్చి ఇంత కోవపడిపోయారు మనని ఎట్లంటే వాళ్ళ కుటుంబంలో ఉంటే ఊరిని చూసానమే మనకు పెట్టదు. మన ఎవరైనా ఇంట్లో కోపపడుతుంటే ఆ ఇంట్లో ఉండే పొడుపులో ఉండి పెద్దవాళ్ళ వరకు ఓర్నివే మనకు పెట్టదు. అయితే ఈ విష్ణువర్ధనోడ కొడుకు ఏం చేశాడంటే వాళ్ళ నాయన ఈ మాదిరి 1000 సుక్కలుగా తల వెడిచి చచ్చిపోయిన తర్వాత ఏం ఆయం తెల్లదే నాయనకి ఎలా ఇట్లా ఆయం తెల్లదే అనేసి యోచింపోదే వెనుకొండలో ఉండి వీరర్గలు వచ్చారు. విష్ణువర్ధన్ అక్కడ మనసు వేసి పెట్టింటాడు. అక్కడ ఏం నడుస్తుంది చూసి నాకు అప్పుడప్పుడు అప్డేట్ చేస్తా ఉండవులా అట్లా అనేసి అప్పుడు వెనుకొండలో ఉండి వీరర్గలు వచ్చారు. ఈ మాదిరి వాసవి వచ్చి ఆత్మత్యాగం చేసి అగ్ని ప్రవేశం చేసేస్తా అట్లా అనేసి చెప్పేదానికి వస్తే అక్కడ విష్ణువర్ధన్ అనే లేదు. వాళ్ళ కొడుకు దగ్గరగా చెప్పారు ఈ మాదిరి వాళ్ళంతా ఆత్మత్యాగం చేసేసి అయ్యో అట్లనా అందునుంచిదా మా నాయనకి ఈ మాదిరి గది ఆయన అట్లనేసి ఆ విష్ణువర్ధనోడ కొడుకు బయలుదేరి వస్తాడు. వెనుకొండాడు మమ్మల్ని మన్నించవలే మేము తప్పు చేసేసి మా నాయనకి ఈ మాదిరి అయిపోయా మేము తెలిసి చేయలే ఈ మాది ఇంత దూరం అవుననేసి నేను తెలియలే మా నాయన చేసిన తప్పుగా నేను మిమ్మల్ని ఇంత అడుగునేను నన్ను మన్నించిందా అనేసి అడుగుம்போது ఆ వాసవి వచ్చి బాలిగం చేసిదా విశ్వరూప కాచి చూంచారు. శివన్ వెంట నంది మేంద ఉండుని బాలిగం చేసిదా విశ్వరూప కాచి చూంచారు. ఈ మాదిరి అమ్మ నీకు పరమేశ్వరి స్వరూపం నేసి తెలియకుండా మా నాయన నీకు చెరిగి చేసేసి దానికి ఉండాన దండనైనా వాళ్ళు దొరికిపోయా ఆ కోపాన్ని మమ్మల్ని చూంచేయగా అమ్మ మమ్మల్ని ఇంత మన్నించవలా అట్లనేసి చెప్పిన తర్వాత బాలిగం చేర్చిదా వీళ్ళు ఆశీర్వాదం చేశారు.
నాయన చేసిన తప్పుని నువ్వు చేయగా నాకు మంచి విధంగా ఆర్చి చేయవల అట్లా అనేసి వాళ్ళని చేర్చిదా ஆசீர்வாதம் చేశారు. దీంట్లో ఉండి వాళ్ళோட மன்னிக்கும் ஆற்றல் మనకంతా తెలుస్తుంది. அடுத்தது వ్యాసోక్త విధివర్ధిని అట్లా అనేసి ఒక నామం వస్తుంది. వ్యాసర్ అట్లా అంటే మనకంతా తెలుసున ఒక మునివర్ వేద వ్యాసర్ అట్లా అనేసి చెప్తున్నా. ఆ వేద వ్యాసర్ ఏం చేసిరి అట్లంటే అంత కొత్త పొల్లగా ఉందంట. అంత పొల్లగా ఉంది అట్లా నువ్వు దీన్ని ఏది ఫస్ట్ చదివేది ఏది సెకండ్ చదివేది నెచ్చే తెలియకుండా ఉండిన ఆ వేదంగల్ని ఎత్తి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం నెసి తనితనిగా తొగుతుంట. అదే మాదిరి జనాలంతా ఒట్టుగా ఉండేటి వాళ్ళంతా వీళ్ళంతా బ్రాహ్మణర్గల్, వీళ్ళంతా క్షత్రియర్గల్, వీళ్ళంతా వైశ్యర్గల్ అట్లా అనేసి తనితనిగా పిలిచి పెట్టుకుని అదే మాదిరి ఇది గ్రూప్ వాళ్ళే ఇది పనిలంతా చెయ్యవల అట్లా అనేసి వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని వేసి పెట్టింది. ఆ మాదిరి వ్యాసర్ వచ్చి ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేసి పెట్టింటాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని వీళ్ళు కరెక్ట్ గా ఫాలో చేస్తారంట. అదిదా వ్యాసోక్త విధివర్ధిని అట్లా అనేసి చెప్పారు. వాళ్ళదా చెప్తుంది ఒక కులంలో ఉండేటి వాళ్ళు అదే కులంలో ఉండేటి వాళ్ళని పెళ్లి చేసుకుంటారంట. వాళ్ళకి వచ్చి మీతో వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ వచ్చి నష్టం ఉన్నా అదే మారి చేసుకుంటారు అట్లంట వాళ్ళంట వీళ్ళ వల్ల అడాప్ట్ అవ్వ முடியுது, వీళ్ళంట వాళ్ళ వల్ల అడాప్ట్ అవ్వ முடியுது. అప్పుడు వచ్చి ప్రాబ్లమ్స్ కొల్లగా వచ్చినాయి. సాధారణంగానే కొత్తదిగా ఒక మగబిడ్డను ఆడబిడ్డను చేరి పెళ్లి చేసుకుని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దీంట్లో శుద్ధంగా వేరే కులంలో ఉండి చేసి ఉంటే అట్లా పోదు ఇంకా కొల్లగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అట్లనే దానికోసంగా మారి పెళ్లి చేసుకోకుండా అట్లా అనేసి వాళ్ళుగా రూల్స్ వేసింట్రి. ఆ రూల్స్ ని వీళ్ళు వచ్చి కడసి వైపు కాపాతిత్రి. ఇంకో నామం వస్తుంది మల్లిక కుసుమ సుప్రీత అట్లా అనేసి. అట్లంటే ఏమింటే మల్లిక అంటే మనకంతా తెలిసిన అదే మల్లిగై పూదా. ఆ మల్లిగై అటన్నే ఆ పూని కుసుమం అట్లంటే పువ్వు అట్లనే శాతం ఆ మల్లిగై పువ్వు అటనేది వచ్చి వీళ్ళకి నిండుగా పెట్టిన పువ్వు ఉంటా. పెరుమాళ దగ్గర పోతున్నాయి అట్లంటే అందరికీ తెలుస్తుంది తులసిదా పెరుమాళకు నిండుగా పెట్టిన అనేసి. తాయారికి ఏది నిండుగా పెట్టిన అట్లంటే చెత్తను ఉడనే తామర పువ్వు అట్లా అనేసి. శివనది అట్లా పోదు బిల్వం. అదే మాదిరి కన్నికా పరమేశ్వరికి ఏమి నేను అడిగితే గుండుమల్లి పువ్వు వచ్చి కన్నికా పరమేశ్వరికి కొల్లగా పెట్టిన முடியும் போது గుండుమల్లి సీజన్ ఉండుம்போது వాళ్ళు తీసుకుని వచ్చి దేవుడి దగ్గర ఇచ్చి దేవుడికి సంతోషం దేవుడి నుంచి మనకున్న సంతోషం తీసుకోవచ్చు. அடுத்த ஒரு வீட்டி సదా సద్ధర్మ భూషణి అట్లనే చెప్పారు. సదా సద్ధర్మ భూషణింట ధర్మ నెறிப்படை வாழ்வதை తనకు ఆభరణமாக అణిందవల్ అటనేసి చెప్పారు. వాళ్ళ ఎంతలో నగలు వేస్తుంటారు. నెత్తి చుడిలో ఉండి కాళ్ళు గొలుసు వరకు అన్ని పాటలను వితవితంగా నగలు వేసుకోవచ్చున. అయితే వీళ్ళకి ఏది నగలుగా ఉండింది అట్లంట ఆ ధర్మ నెறிப்படி ఉండిందిదా వీళ్ళకి వచ్చి మిగచ్చిరంద అణిగలనుగా ఉండ మిగచ్చిరంద ఆభరణంగా ఉండ. అదిదా వాళ్ళకి వచ్చి ఇంత పెద్ద నిలయని ఎత్తుని వచ్చి ఇచ్చా. అంత ఊర్లోనే మనం కన్నికా పరమేశ్వరికి గుడి కట్టాము. అది ఎందు నుంచి అట్లంట వాళ్ళు వచ్చి వాళ్ళ ధర్మ నిలయలోనే ఉండిన వస్తుందా. నేను పెళ్లి చేసి నేను విష్ణువర్ధన రాజాని అట్లా నెత్తి చెప్పేసి ఉండింటారంట. అతడ 11 అతడ 20 నెత్తి పోయిన్నాం లేదు. నేను ఆత్మత్యాగంగా చేసిన నెత్తి వాళ్ళు చేసిన వస్తుందా నేటికి మనమంతా ఇక్కడ కూడి కూర్చుని వాళ్ళని బట్టి మాట్లాడుతూ ఉంటాము. అందు నుంచి అదిదా వాళ్ళకి వచ్చి ఒక మిగచ్చిరంద ఆభరణంగా ఉందంట. ఇంకా ఇటు அடுத்த ముఖ్యమైన నామం ఇది లాభకారిణి అట్లా అనేసి చెప్పారు. లాభకారిణి అంటే అందరికీ తెలిసిన లాభం అంటే లాభందా. వైద్యర్గల్ వాళ్ళు వచ్చి ముఖ్యంగా చేసేది వచ్చి వ్యాపారం వ్యవసాయం మనకు వచ్చి గో సంరక్షణం దా. దీంట్లో వచ్చి మనకు లాభం దొరకవల అట్లా అనేసి తలిచేటి వాళ్ళు వీలుగా మనకు లాభం వచ్చేదానికి కారణంగా ఉండేటి వాళ్ళు వీలుగా. అందునుంచిదా లాభకారిని అట్లా అనేసి చెప్పారు. మనం పొదువుగా రోడ్డు దగ్గర పోయి అడిగితుంది అట్లంట సరే మీకు లాభం వచ్చినా అట్లా అనేసి చెప్పేసి ఉడిచేస్తారు. వీళ్ళు వచ్చి మన కులంలో పుట్టిన అమ్మ మన కులం తొழிల్ వచ్చి వ్యాపారం ఆ వ్యాపారాన్ని నేను చేసేను నాకు నచ్చ లాభం రావాలా అట్లా అనేసి అడిగితే వీళ్ళు ఇంకా శీఘ్రంగా శాంక్షన్ చేస్తారు. అట్లనే దానికోసందా లాభకారిని అట్లా అనేసి ఒక నామం వచ్చింది. ఇక్కడ చిదంబరం అందరికీ తెలిసిన
ఆ చిదంబరంல ఆ 4 மாட వీధిல ஒரு అంగడి పెట్టునుంటారంట. వాళ్ళు వచ్చి ఒక చిన్న జౌలి అంగడిగా పెట్టునుంటారంట. వాళ్ళకి పెట్టిన కొత్తలో అంతగా వ్యాపారం అయితే లేదంట. ఎప్పుడో ఒక దడవ ఏమో ఎటనో చూడుంబోదు వాళ్ళు కూర్చుని గల్లాపెట్టలోంటి చూస్తే చిదంబరం நடராஜர் గుడి గోపురం తెలుసంట. దాన్ని చూసినప్పుడే నడరాజా అట్లా అంటారంట. అది ఎప్పుడో ఒకసారి చెప్పేది పోయి దాన్ని చూడుంబోదంతా ఎప్పుడు చూసాను దానియే చూస్తూనే ఉండేది. నడరాజా 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 అనేసి చెప్తానే ఉంటారంట. వాళ్ళకి వేరే ఎదిను శ్లోకాలు తెల్ల, దేవారం తిరువాసకం తెల్ల, శివపురాణం అది ఇది ఎదియం తెలియలే పెట్టి అది నడరాజర్ గుడి గోపురం అంతదా తెలుస్తుంది. నడరాజా 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 అని చెప్తా ఉంటారంట. అట్లా ఓ దినానికి 2-3 వ్యాపారం చేసాయంట. అట్లా ఓ 5-6 నాయంట. దాని వల్ల వాళ్ళ వల్ల అక్కడ ఆ టైంలో కూర్చుని వాళ్ళ వల్ల గోపురాన్ని చూసి దండం పెట్టేదానికి కూడా ముడిలంట. అంత వ్యాపారం పెరిగిపోయాయంట. అంగడి తెరియుంబోదు ఒకసారి ఆ గోపురాన్ని చూసి దండం పెట్టేసి తిప్పి అంగడి మూసుని పోబోదు ఒకసారి గోపురాన్ని చూసి దండం పెట్టేదానికి వాళ్ళకి టైమే ఉందంట. అంత దూరం వాళ్ళకి వ్యాపారం పెరిగింది. ఇంకా ఆ నడరాజర్ వచ్చి చేసిన మాదిరి మన అమ్మవారిని కలిసి మన ఈ నామాన్ని చెప్తా ఉంటుంది. అట్లంట మనకు మంచి లాభం వచ్చును. ఇంకో నామ నాయగి అట్లనేసి చెప్పారు. నాయగి అంటే ఏమింట నమ్ ఇనத்திற்கு தலைவி అట్లనేసి చెప్పారు. వీలుగా మన ఇనానికే தலைவி అవునా అట్లనేసి తెలుసా? కండిపుగా అవును. ఎలాంటే ఒకసారి బ్రహ్మ వచ్చి పిలిచేరుంట. నేను పడచిన అందరినీ నేను చూడవాలని కలిసాను, అందరూ రాండ అట్లా అనేసి. అప్పుడు వచ్చి బ్రాహ్మణర్గలు వచ్చారు, వాళ్ళు 108 గోత్రం వాళ్ళు వచ్చారు. క్షత్రియులు వచ్చారు, వాళ్ళు 12 గోత్రం వాళ్ళు వచ్చారు. వైశ్యర్గలు వచ్చారు, వాళ్ళు 714 గోత్రం వచ్చారు. బ్రహ్మగే ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ఏమిరా మీరు మటం వైశ్యర్గలు మటం ఇంత ఉండారు, 714 గోత్రం నాగే ఆశ్చర్యంగా ఉంది అట్లా నేను మరి ఏదో మీ ఆశీర్వాదం తల మేము ఇంత పేరు ఉంటామా అట్లనేసి వాళ్ళ తలైవర్ సమాధి అట్లనేసి ఒక మునివరు ఉంటారంట. వాళ్ళు చెప్పేసి వాళ్ళు వచ్చేస్తారు. అయితే మీతో ఉన్న వాళ్ళంతా గమ్మట ఉండగంట బ్రాహ్మణుల దగ్గర పోయి వాళ్ళు వంపుగా ఇచ్చారు. మీరు కూడా 108గా మేము చూసిరా 714 అట్లనేసి పెరుమ తిప్పుతా ఉంటాను. బ్రాహ్మణులకు కోపం వచ్చేసారు. వాళ్ళు వచ్చి సబ్బిచ్చేసారు. మిమ్మల్ని కంటే నంబర్లు పెద్దదిగా ఉంటే మీరు పెద్దవాళ్ళని అయిపోతారా, ఇంకా అంటే మా నంబర్లో కూడా మమ్మల్ని కంటే మీరు తక్కువగా ఉండవాలా అట్లా అనేసి ఆ బ్రాహ్మణులు వచ్చి వైశ్యర్గలకి సబ్బిచ్చేసారు. అది సబ్బిచ్చిన తర్వాత సరే ఏం చేసేది అనేసి ఉడిచేసారు. అప్పుడు వచ్చి వాళ్ళు వైశ్యర్గలు వచ్చి భూమికి వచ్చి ஒரு கோமாதாவோட வலது தொடை வழிగా భూమిలో వచ్చి దిగారు. అందు నుంచిదా మనకంతా గోముటి అనేసి ఒక పేరు. గోమూలంగా వచ్చిన వాసి మనకంతా గోముటి అనే పేరు. ఇంత 714 గోత్రంగా ఉండిన వాళ్ళు ఈ వాసవాంబాలు అగ్ని ప్రవేశం చెయ్యుம்போது అందరుమే అగ్ని ప్రవేశం చేసిరియా అట్లంటే లేదు. ஒரு 102 గోత్రం వాళ్ళు మట్టుమ్தான் అగ్ని ప్రవేశం చేశారు. మిగతా 612 వాళ్ళు ఆ రాజాకు బయలుకుని ఆ రాజా వచ్చి మనం ఏదైనా చేసేస్తే ఏం చేసేది అట్లా అనేసి మేమంతా మీకు ఉడన్ పడలా, మీరు వచ్చి బిడ్డని ఈచాలని చెప్పారు, ఇస్తా ఏమైపోయా అట్లాంటి మాది ఇంత జగడాలు వేసుకుని మీకు మాకు సంబంధమే లేదుపా, మేము మీ వెంట లేదుపా అట్లాంటి మాది వాళ్ళంతా ఒదిగి వచ్చేస్తారు. అందునుంచి ఆ 102 గోత్రం వాళ్ళు వాసవి వంట అగ్ని ప్రవేశం చేసిన వాళ్ళు మట్టుందా ఇప్పుడు వైశ్యర్గలుగా ఉండారు. దాని నుంచి మన అందరికీ తలైవి ఈ కన్నికా పరమేశ్వరి మట్టుందా. దాని నుంచి నాయగి అట్లనే ఈ నామం వాసవాంబలుగు నిండుగా మస పొరుందును. ఇంకొక నామం వచ్చి దేవదుర్గ అట్లనేసి చెప్పారు. దేవదుర్గ దుర్గా అంటే మనకు తెలిసిన మహిషాసురుడిని చంపిన పార్వతీ అంశంగా దుర్గా. ఇప్పుడు వచ్చి ఇంతసేపు వీళ్ళని వచ్చి మీలాంటి మీ కరుణై పొయ్యిబవల్ని ఎత్తి చెప్తుంది, మన కోసం స్పెషల్ గా ఆర్డర్ చేస్తారు అట్లానే తింటే చెప్తా ఉంటుంది. అప్పుడు మనం ఏం కౌంటర్ చేయించినా మనం ఏం తప్పు కౌంటర్ చేయించినా వీళ్ళు ఆర్డర్ చేస్తానే ఉంటారా అట్లంటే అదిగా లేదు. మనం తప్పు చేస్తుంటే మనని అడకేదానికి వాళ్ళు కండిపుగా వస్తారు. అదే మాదిరి మనకు ఎవరైనా నిండుగా ప్రాబ్లం చేశారు ప్రశ్న చేశారు అట్లంట వాళ్ళని అడకేదాని కోసము మన అమ్మవారు కండిపుగా వస్తారు. అందుకుదా దేవదుర్గా అనేసి పేరు చెప్పారు. చిన్న బిడ్డగానే వీళ్ళకి పోయి ఏం తెలుసునా అట్లా అనేసి తెలియకల్లా వీళ్ళు వచ్చి మనకు వచ్చే ప్రశ్నల్ని కూడా సాల్వ్ చేసేదానికి హెల్ప్ చేస్తారు అట్లా అనేసి చెప్పారు. அடுத்தது வைத்திய பிரபூஜிதா அட்லானே చెప్పారు. அதாவது வைத்தியர்களால் மட்டுமே வணங்கக்கூடியவள் అటనేసి అర్థం. ఇప్పుడు వచ్చి ఒక పెరుమాళ్ గుడికి పోయామంటే అన్ని జాతి వాళ్ళను వస్తారు, శివుడి గుడికి పోయామంటానా అన్ని జాతి వాళ్ళు వస్తారు.
అదే మన కన్యకా పరమేశ్వరి గుడికి వచ్చాము అట్లంటే మన వాళ్ళు మట్టుందా వస్తారు. అట్లనే వేరే జాతి వాళ్ళు వసురు ఇంటాను, వసురు చూసురు దండం పెడుతురు పోతురు. ఇక్కడ పిండి జ్యోతి వేసేది, దీపార్పణ వరకు ఉండేది, ఆ గోత్ర పూజలో కలిసి ఉండేది, అది ఇంత మన వాళ్ళు మట్టుందా చేస్తారు. ఆ మాదిరి ఈ వైద్యర్గలాలు మట్టుమే పూజిக்கப்பట్టవల్ వైద్య ప్రభూజిత అటనేసి చెప్పేది. ఈ మాదిరి దండం పెట్టబోదు మనకు అదేగా ఇంకా కొంచెం శీఘ్రంగా మన ఫలం దొరుకుతుంది. ஸ்ரீமத் கன்யா சிரோமணி అటనేసి చెప్పారు. కన్యకైகளில் రత్నం పోండ్రవల్ అటనేసి చెప్పారు. ముందుగా శ్రేష్టంగా ఉండేటి వాళ్ళు కన్యకైగల్లా అట్లనేసి చెప్పారు. సాధారణంగా ఒక బిడ్డ ఉంది అట్లంటే పుట్టాక పెరగవలసిందా, పెరిగితే పెళ్లి చేయవలసిందిదా అనేసి పోకుండా వాళ్ళోட திடமான உறுதியில ఉండి వాళ్ళ ఆత్మత్యాగం చేసే அளவுக்கு పోయిన వసి కన్యకైగల్లనే మిగ సిరందవల్ అట్లనేసి చెప్పారు. ఇదిదా నేను వచ్చి అష్టోత్తరంలో ఉండి ఎత్తున వస్తుంది. మన కన్యకా పరమేశ్వరి గుడిలోనే ఒక బోర్డు వేసిండ్రు. ఒక నిండుగా ముఖ్యమైన ఒక 16 నామంగల్ వేసిండ్రు. సరే దాంట్లో ఉండేది అంతా మనం చెప్పిన దాంట్లో కవర్ అయ్యింది అట్లనే చూసుకుని ఒక 3 నామాకలు మట్టు ఉడిచిపోయిండ. సౌభాగ్య జనని అట్లనేసి వేసిండారు. సౌభాగ్య జనని అంటే అధిష్టంగలై ఉండాకు బవల్ అట్లనేసి అర్థం. ఈ ఆర్య వైశ్యగలు మన అందరికీ అధిష్టంగా వచ్చిన వాళ్ళదా వీళ్ళు. ఇప్పుడు వచ్చి వీళ్ళు వచ్చిన వసదా మనమంతా ఆర్య వైశ్యగలుగానే ఉండాం, లేకపోతే మనము ఏదో మనుషులుగా ఉండింటాము. ఆ మాదిరి మనకు ఒక అధిష్టంగా వచ్చిన వాళ్ళు వీళ్ళు. అదే మాదిరి మనకు కావలసిన అధిష్టంగా అంతనీమే ఉరువాకేట వాళ్ళు వీళ్ళుదా. ఇంకోటి ஸ்ரீ மாத்ரே అట్లనేసి చెప్పారు. వీళ్ళు వచ్చి எல்லா வகையிலும் தாயாக இருப்பவள். పెళ్లి కూడా కాలదే వీళ్ళపై ఏం తాయిగా ఉంటారు అట్లనేసి మనం తెలియకల్లా వీళ్ళు ఒక పార్వతిని అంశంగా ఉండేవాసి మనకంతా ఏం కావాలా, ఎప్పుడు ఏది ఇవ్వాలా, ఏది చెయ్యాలా అట్లనేసి తెలిసి పెట్టిండేటి వాళ్ళు. అందు నుంచి எல்லா வகையிலும் మనకు అమ్మగా వీళ్ళు ఉంటారు అట్లనేసి చెప్పారు. அதே மாதிரி அடுத்த நாம சர்வ மங்களாயை అట్లనేసి చెప్పారు. எல்லா మంగళங்களுக்கும் இருப்பிடமானவள். ఇప్పుడు వీళ్ళకే పెళ్లి కాల, వీళ్ళ దగ్గర పోయి నాకు మాంగళ్య బలం ఇవ్వాల అట్లనేసి అడగ ముడుతున్నా, వాళ్ళకే పెళ్లి కాలదే వాళ్ళని ఎట్లా అడిగేది అనేసి మనం తెలియకల్లా వాళ్ళు వచ్చి అంతా మంగళంగలమే இருப்பிடமானவள். దాని నుంచి మనకు కావలసిన అంతనీమే మనం కన్యకా పరమేశ్వరి దగ్గర అడగొచ్చున వాళ్ళు వచ్చి తడై లేకుండా మనకు అల్లి ఇస్తురు అట్లనేసి చెప్పారు. ఇప్పుడు ఈ అంత గుణంగలమే మన అమ్మవారి దగ్గర ఉంది. అది నా దగ్గర ఉంది అట్లనేదని మన ఊరు అమ్మవారు మన అందరికీ ప్రత్యక్షంగా చూపించిండారు. నేను అందరికీ తెలుసునని తెలిసాను. బాలాలయం నడిచి ముడించినవనగా ఆ సెలని ఆ తావులో ఉండి ఎత్తుతామంటూ తెలియం పోదు అక్కడ ఉండి పాలు వచ్చేంట. పాలు వస్తుంది అట్లంటే పాలు అట్లనేది మనం వచ్చి ஒரு வளர்ச்சிக்கான ஒரு సింబల్ గా పాలు అనేది. పాలలో ఉండి పెరుగు వచ్చును, పెరుగులో ఉండి వెన్న వచ్చును, వెన్నలో ఉండి నెయ్యి వచ్చును. ఆ మాదిరి పడిపడిగా మనం పెరుగుతానే ఉండొచ్చును అట్లనేసి చూపించేదానికోసం నాకు ఏర్పడమే ఇంత సిరపగలంతా ఉండి నేను అది అంతనీమే ఇక్కడ పొందుకొని సంతోషంగా మీకంతా ఆశీర్వాదం చేసేదానికి నిండుగా సాన్నిధ్యంగా ఇక్కడ ఉండాలని అనేసి అమ్మవారు మనకు నచ్చ ప్రత్యక్షంగా చూపించేసా. దాని నుంచి ఇంక మాట మనం అందరమే మనకు కావాల్సింది అంతనీమే వచ్చి మన అమ్మవారి దగ్గర ఆశగా సంతోషంగా ఉరిమగా అడిగి తీసుకోవాలా. గుడికి వచ్చేదానికే యోసేది వస్తామా వద్దా అనేసి కలిసేది ఇంట్లో చెయ్యగాండ. ఒకసారికి వారానికి వచ్చిన వాళ్ళంతా ఇంకా వారానికి 4 సార్లు రాండ. అమ్మవారి దగ్గర సంతోషంగా అడిగి సంతోషంగా అంతనే తీసుకుని పోండ. ఈ మాదిరి నా వల్ల వైద్య ప్రభూజిత ಅಂತ చెప్ప ముడియదు, వైద్య వంశాబ్ది చంద్రిక ಅಂತ నాకు నోట్లో నొడందదు, నాకు మనసులో నిలియదు అట్లనేసి కలిసేరా. ఇంత కష్టమైన నామకాలంతా కూడా చెప్పకల్లా ముడుసును నేటి వాళ్ళు దీని ఇంత మనపాఠం చేసుకుని చెప్పొచ్చునా. ముడిదే అట్లా నేటి వాళ్ళు మనకు నష్ట తెలిసిన ఒక నామం వాసవి అట్లనేది. ఆ వాసవి అట్లనే నామాన్ని నష్ట నోరు నిండుగా మనసు పూర్తిగా సంతోషంగా చెప్పి మనం అందరి దగ్గర వాడుగా అయిపోయి దేవుడి దగ్గర చెప్పి దండం పెట్టింది అట్లంటానే మనకు కావాల్సిన అన్ని ఫలంలో అభిరిమితంగా వచ్చిన అందు నుంచి మనం సిగ్గుపడకుండా మనకు తెలిసిన నామాన్ని పెట్టి కూడా చెప్పొచ్చున్నాం. మిగతా సమూహంలో ఉండేటి వాళ్ళు మిగతా జాతిలో ఉండేటి వాళ్ళు ఇదంతా లేకుండా ఒక షార్ట్ కట్ మనకు దొరికింది.
వైశ్యార్గలకు మట్టుమే నేసి ఒక దేవుడుగా వచ్చి పుట్టి మన కోసమే పెరిగి మన కోసమే గుడిలో గొలు ఉండి సాన్నిధ్యంగా ఉండారు. అట్లాంటి దాన్ని మనంతా ఈజీగా యూజ్ చేసుకుని ఇమ్మైగా కావాల్సిన అంత పలంగలము తీసుకుని మరుమైగా కావాల్సిన అంత పలంగలం అడిగి తీసుకొచ్చిన నేను కొంచెం నామాకలుగా ఎత్తున వచ్చినాయి అష్టోత్తరంలో ఉండి దాంట్లో ఉంటే మిగతా నామాకలు అంతా చదువుబోదు తెలుస్తుంది. వాళ్ళు వచ్చి వీడి పేరు అడగడానికి కావాల్సిన ఉదవిగలు వాళ్ళు చేస్తురే అట్లానేసి దాని నుంచి అందరమే సంతోషంగా నోరు నిండుగా మనసు నిండుగా అడికడి గుడికి వచ్చి దేవుడి దగ్గర నామాలు చెప్పి మనము మన నస దేవుడిని నస పెట్టుకోవాలి. ఎలాంటే కుழந்தையும் దైవము కొండాడం ఇడతిలేనేసి చెప్తారు. నేను నస్స ఇక్కడ ఉండాను అనేసి అమ్మవారు చూపించేసి ఇంకా వాళ్ళని నస్స పెట్టుకోవాల్సింది మన కడమద. జై వాసవి. Thank you.